హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక 4 అప్డేట్స్ దాకా ఉన్నాయి. సో వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఎల్ఎస్జికి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మయాంక్ యాదవ్ ఇంజరీ కన్సర్న్స్ నుంచి రికవరీ అయ్యాడు. ఈరోజు తను ఎల్ఎస్జి క్యాంప్లో చేరుతాడు. రాజస్థాన్ వర్సెస్ లక్నో మ్యాచ్కి అవైలబుల్లో ఉంటాడు అని లక్నో క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఎల్ఎస్జికి మంచి ఊరట అని చెప్పుకోవచ్చు. మరి రిషబ్ పంత్కి పెద్ద టాస్కే, ఎవరిని పక్కన పెడతాడు అనేది కూడా ఒక కీలకమైన టాస్కే అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హైదరాబాద్కి సంబంధించిన 2 విషయాలు చెప్తాను. ముందుగా హైదరాబాద్కి సంబంధించిన ఫస్ట్ న్యూస్ ఏంటంటే, యాడన్ జంపాకి రీప్లేస్మెంట్గా రవిచంద్రన్ సమరాన్ని తీసుకున్నారు. తను ఆల్రౌండర్ అని తెలిసింది. సో బ్యాటింగ్ డెత్ కూడా పెంచుకోవడానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో తన లేకపోవడం విశేషం కాబట్టి మరి ఎస్ఆర్ఎస్తో ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడనేది చూడాలి. అదేవిధంగా పంజాబ్కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, లాకీ ఫర్గ్యూసన్ ఎస్ఆర్ఎస్తో జరిగినటువంటి మ్యాచ్లో తను ఇంజరీ అయ్యాడు కదా. సో తనకి రీప్లేస్మెంట్గా అష్మతుల్లా ఒమర్జాయ్ని తీసుకుంటారు అన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అష్మతుల్లా ఒమర్జాయ్ గనక వస్తే మాత్రం బ్యాటింగ్లో కూడా రన్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి రన్స్ కూడా కాంట్రిబ్యూషన్ చేశాడు. అదేవిధంగా దానికి తగ్గట్టుగా కూడా వికెట్స్ తీసుకున్నాడు. కాబట్టి మంచి న్యూసే పంజాబ్కి అని చెప్పవచ్చు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించిన మరొక న్యూస్ ఏంటంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అందరూ సేఫ్గా బయటపడ్డారు. ఫస్ట్ ఫ్లోర్లో చిన్నపాటి మంటలు చెల్లరేగడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. హోటల్ సిబ్బంది అప్రమత్తం అయ్యి వాళ్ళని వేరే ప్లేసెస్కి తరలించడం మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ముంబైకి వెళ్తారు కాబట్టి ముంబైతో జరిగేటువంటి మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.